కాపు వాళ్ళని టార్గెట్ చేసినారా అంటే గతంలో నాకు ఒక వీడియో ఎవరో ఒక సోదరుడు పంపించినారండి. అది ముద్రగడ పద్మనాభం గారి కుటుంబం మీద అవునండి. దాడి చేసినప్పుడు ఆ కుటుంబంలో ఆడబిడ్డల్ని టార్గెట్ చేసినప్పుడు ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టినప్పుడు ఆయన్ని జైల్లో వేసినప్పుడు మరేమో గుర్తులేదు. అయితే అప్పుడు దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు, తుటా చంద్రశేఖర్ గారు, అప్పుడున్నటువంటి కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీడియా ముందుకొచ్చి ఒక రంగా గారిని మేము కోల్పోయాం. హ్మ్. ఇలాగే మళ్ళీ కూడా మీరు మా జాతి మీదకి దాడి చేస్తంటే మేమేంటో చూపిస్తామంటూ చాలా గర్జించిన గొంతు దాసరి నారాయణరావు గారిదండి. మళ్ళీ అలాంటి అవునండి. గొంతు నా కనుచూపు మేరలో నేను వినలేదు. ఏ నాయకుడిని, ఏ హీరోని కూడా దాసరి నారాయణరావు గారితో పోల్చలేమండి. ఎందుకంటే ఇక్కడ ఎన్టీ రామారావు గారైనా యాక్టర్, ప్రొడ్యూసర్ కాదు. డైరెక్టర్ కాదు. అంతేనండి. యాక్టర్ అంటే పని చేస్తాడు, పేమెంట్ తీసుకుంటాడు. పని చేస్తాడు, పేమెంట్ తీసుకుంటాడు. కానీ ఆయన ద్వారా ఎంతో మందికి జీవితాలు ఇచ్చిన వ్యక్తి. ఎంతో మందికి ప్రొడ్యూసర్లని, డైరెక్టర్లని, నటీనటులని తయారు చేసి సొసైటీకి అందించినటువంటి వ్యక్తి. హ్మ్. కులన్ ఒక గొప్ప నాయకుడండి. ఆయన్ని కోల్పోయిన తర్వాత తెలుస్తుంది అంత గట్టిగా మాట్లాడే నాయకులు లేరు. రాజకీయాలకు అతీతంగా చాలా స్ట్రాంగ్‌గా మా జాతి మీద దాడి చేస్తావు నువ్వు అని మాట్లాడే విజువల్ వీడియో చూస్తుంటే రోమాలు నిక్కపొడుస్తున్నాయండి.